ఓం నమ శివాయ. నెక్స్ట్ లెసన్ సర్కిల్ ఎస్ అండ్ జీ. ఏమి ఇప్పటివరకు మనం పాఠాలు ఏం నేర్చుకుని వచ్చాం? ముందుగాను కాన్సనెంట్స్ నేర్చుకున్నాం, వొవెల్స్ నేర్చుకున్నాం, తర్వాత ఇంటర్వీనింగ్ ఓవర్స్ నేర్చుకున్నాం, దాని తర్వాత R&H పాఠాలు నేర్చుకున్నాం, అవునా? తర్వాత ఫ్రేజియోగ్రఫీ నేర్చుకున్నాం, మనం దిఫ్తాంగ్స్ నేర్చుకున్నాం. ఈ పాఠాలన్నీ నేర్చుకోవచ్చు. ఇంక ఇక్కడి నుంచి ఈ పాఠం నుంచి మనకి ఏం చెప్తాడంటే, మనం నేర్చుకున్న కాన్సనెంట్స్ని ఇంకా షార్ట్గా ఎలా రాయాలి అనేది చెప్తాడు. ఇంకా చిన్నగా చేసి రాయడం ఎలాగా అనేవి చెప్తాడు. అందులో భాగంగా మొట్టమొదటిగా గ్రూప్ ఆఫ్ సర్కిల్స్ అని ఆ పాఠానికి మొత్తం మీద ఉండేటువంటి పేరు అన్నమాట. గ్రూప్ ఆఫ్ సర్కిల్స్. అందులో మొట్టమొదటి పాఠం సర్కిల్ ఎస్ అండ్ జీ. అసలు ఈ సర్కిల్ ఎస్ అండ్ జీ అని హెడ్డింగ్ ఇచ్చాడు. దీని భావం ఏమిటో మనం పరిశీలించామనుకో. ఎస్ జీని ఎలా నేర్చుకున్నాం మనం? ఎస్ జీ, ఎస్ని లైట్గా రాసి జీని థిక్గా రాసేటట్టుగా క్లోజింగ్ బ్రాకెట్ నేర్చుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఇలానే కాకుండా ఒక చిన్న సర్కిల్ ద్వారా కూడా రాయొచ్చుట. ఒక చిన్న సర్కిల్ రాస్తే చాలా, అది ఎస్ జీ అయిపోతుంది. అందుకనే సర్కిల్ ఎస్ అండ్ జీ అని పెట్టాడు. ఒక చిన్న సర్కిల్ రాస్తే చాలు, ఎస్ జీ అయిపోతుంది. ఎక్కడో ఎస్ సౌండ్ జీ సౌండ్ వినపడితే సర్కిల్ రాసేయడమే. ఈ సర్కిల్ని ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ఎటు సైడ్ అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. లెఫ్ట్ సైడ్ రాయొచ్చు, రైట్ సైడ్ రాయొచ్చు. అంటే ఈ సర్కిల్ని రాసేటప్పుడు ఆ కాన్సనెంట్ యొక్క మోషన్ను బట్టి, అంటే కాన్సనెంట్కి ఎలా రాస్తే అది తిరుగుతుందో, అంటే ఆ కాన్సనెంట్కి కలిపి రాసేటప్పుడు ఆ సర్కిల్ మోషన్ ఎలా తిరిగితే అలా తిప్పచ్చు. ఐదర్ లెఫ్ట్ సైడ్ ఆర్ రైట్ సైడ్, ఆ రకంగానే తిప్పచ్చు. అది ఇక్కడ. అయితే ఇప్పుడు అనుమానం రావాలి. వచ్చిందా? రాలేదు. అది ఏమిటంటే, ఎస్జీ ఉండగా ఈ సర్కిల్ ఎందుకు, లేదా సర్కిల్ ఉండగా ఎస్జీ ఎందుకు? అక్కడే సర్కిల్ నేర్చేసుకోవచ్చుగా, అవునా? కానీ మనం షార్ట్ హ్యాండ్లో రాసేటప్పుడు అన్నిసార్లు సర్కిల్ రాయడం పాసిబిలిటీ అవ్వదు. అలాగే అన్నిసార్లు ఎస్జీని రాయడం కూడా సాధ్యం కాదు. అందుకని ఏది ఎక్కడ రాయాలి అనేటువంటిది తెలుసుకోవాలి. తెలుసుకోవడం గురించి ఈ పాఠం. అర్థమైందా? సర్కిల్ ఎస్ అండ్ జీని ఎక్కడ రాయాలి, స్ట్రోక్ ఎస్ అండ్ జీలు ఎక్కడ రాయాలి అనేది తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఆంతర్యం. ఇందులో ముందుగా మనకి ఏం తెలియజేస్తాడంటే, సర్కిల్ గురించి చెప్తాడు. సర్కిల్తో ప్రారంభించాడు కాబట్టి సర్కిల్ ఎక్కడ రాయాలి అనేటువంటిది తెలియజేస్తాడు. అది ఏమిటి అనేటువంటిది చూద్దాం. మొట్టమొదటి ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చినట్లయితే, ఇనీషియల్గా ఏ కాన్సనెంట్కైనా ఈ సర్కిల్ని యాడ్ చేసి రాయొచ్చు. అంటే ఈ సర్కిల్ రాయాలి అంటే పక్కన వేరే కాన్సనెంట్ ఏదైనా ఉండాలి. లేకపోతే దేనికి రాస్తాం ఈ సర్కిల్ని? పక్కనున్న కాన్సనెంట్కి ఇనీషియల్గా సర్కిల్ రాస్తే లేదా మధ్యలో వచ్చింది, రెండు కాన్సనెంట్స్ మధ్యలో, అప్పుడు కూడా రాయొచ్చు. అలాగే ఫైనల్గా వచ్చింది, ఎస్ సౌండ్ వచ్చింది, అప్పుడు కూడా రాయొచ్చు. ఐదర్ ఎస్ఆర్జీ. అంటే కాకపోతే ఇనీషియల్గా మాత్రము, అంటే ప్రారంభంలో మాత్రం జీ సౌండ్ వస్తే సర్కిల్ రాయకూడదు. ప్రారంభంలో జీ సౌండ్ వచ్చినట్లయితే స్ట్రోకే రాయాలి. ఎగ్జాంపుల్ 0 అని వచ్చింది, ఇక స్ట్రోక్ జీ రే, అలాగే త్రుది లేని కాబట్టి త్రుది రే. జెనిత్ అనే పదం వచ్చింది, ఇనీషియల్గా ఇది వచ్చింది, జెఎన్ఇట్, ఈ రకంగా రాసుకోండి. ఇకపోతే ఇనీషియల్గా ఎస్ సౌండ్ కానీ, మీడియల్గా ఎస్ సౌండ్ లేదా జీ సౌండ్ కానీ, ఫైనల్గా ఎస్ సౌండ్ లేదా జీ సౌండ్ కానీ వచ్చినట్లయితే సర్కిల్ రాసుకోండి. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. ఇనీషియల్గా సర్కిల్ కనపడింది ఏ కాన్సనెంట్కి అయినాను అంటే ఆ పదం ఎస్ సౌండ్తో ప్రారంభమైనట్టు అర్థం.
దాని ముందు ఏమి ఉండవు. ఎస్ సౌండ్తో ప్రారంభమైనట్టుగా మనం గమనించాలి. అలాగే ఫైనల్గా సర్కిల్ కనపడింది అంటే అది ఎస్ సౌండ్తో ముగిసినట్టు లెక్క. అర్థమైంది? అంటే ఇనీషియల్గా ఎస్ ఉంటే సర్కిల్ రాయొచ్చు, ఫైనల్గా ఎస్ ఉంటే సర్కిల్ రాయొచ్చు. ఏమి ఎస్ ముందు ఏమి ఉండకూడదు, చివరి ఎస్ ముందు ఏమి ఉండకూడదు. ఎస్ ఇనీషియల్ ఎస్కి ముందుగా ఏమి ఉండకూడదు. సర్కిల్ కనపడితే ఎస్ తోటే ప్రారంభమైనట్టు. ఫైనల్గా ఎస్ సర్కిల్ రాసాము అంటే ఎస్ సౌండ్తో ఎండ్ అయినట్టు. ఆ తర్వాత ఏమీ ఉండకూడదు. అలా ఏమి దాన్ని మనం చూసినట్లయితే ఈ ఎస్ని స్ట్రైట్ స్ట్రోక్స్కి రాసుకోవచ్చు, కర్వ్డ్ స్ట్రోక్స్కి రాసుకోవచ్చు, అప్ స్ట్రోక్స్కి రాయొచ్చు, డౌన్ స్ట్రోక్స్కి రాయొచ్చు, అన్ని చోట్ల రాసుకోవచ్చు ఈ సర్కిల్స్. అయితే కన్వీనియంట్ ఉండాలి, రాయడానికి వీలుగా ఉండాలి. అది ఇక్కడికి. దానికి మనం ఎగ్జాంపుల్ చూసి చెప్పాం కదా, సర్కిల్ లెఫ్ట్ సైడ్లో రాసుకోవచ్చు, రైట్ సైడ్లో రాసుకోవచ్చు, ఎటు మోషన్ కావాలంటే అటు రాసుకోవచ్చు. దానికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా సేఫ్ అనే పదం. ఇదిగో ఇనీషియల్గా ఎస్తో ప్రారంభమైంది అంటే సర్కిల్ రాయొచ్చు. ఈ సర్కిల్ దేనికి రాయాలి? దాని పక్కన ఉన్న కాన్సనెంట్కి రాయాలి, అంటే ఎఫ్కి రాయాలి. అంటే సేఫ్. అదిగో సేఫ్. ఏమి సర్కిల్ రాసాం, ఎఫ్ రాసేసాం, సేఫ్. సర్కిల్ ఎఫ్ అంతే. ఏమి సర్కిల్ ఎస్ ఎఫ్. అది ఓవెల్ పెట్టడానికి ఎక్కడ దేనికి ఉండేది ఉండి ఎస్ తర్వాత అంటే ఎఫ్ ముందు. ఇదిగో ముందు ఇనీషియల్గా సర్కిల్ కనపడితే ఎస్ తోటే ప్రారంభమైనట్టు అనుకున్నాం కదా, ఇంకా ఓవెల్ సమస్య రాదు. ఎస్ తర్వాత ఏఫ్ ఉంది, ఏఫ్ రాసాం, సేఫ్ అయిపోయింది. ఫైనల్గా ఇంకో సర్కిల్ వచ్చింది, సేఫ్స్, అంతే అయిపోయింది. ఏమి ఫైనల్ ఎస్గా ఫైనల్ సర్కిల్ ఫైనల్ సౌండ్ ఆఫ్ ఎస్ అని చెప్తుంది, ఇనీషియల్ ఎస్ ఇనీషియల్ సౌండ్ ఆఫ్ ఎస్ అని చెప్తుంది. అది ఇక్కడ గమనించాలి. ఇనీషియల్గా రాసే సర్కిల్ ఎస్నే చెప్తుంది, జీని చెప్పదు. జీ వచ్చినట్లయితే స్ట్రోక్ రాసుకోవాలి. అది మీడియల్గా కానీ ఫైనల్గా కానీ జీ సౌండ్ కూడా పలకచ్చు, ఎస్ పలకచ్చు, జీ సౌండ్ పలకచ్చు, సందర్భాన్ని బట్టి మనకు వస్తుంది. సూత్ అనే పదం వచ్చింది, ఎస్ వచ్చింది, ఇత్తికి రాయాలి సర్కిల్ సూత్, లైనాలిటీ త్రూ ది రే. ఎస్ఏస్ అని వచ్చింది, ఎస్ఏ, ఇగో సర్కిల్ ఎస్, ఫైనల్గా ఎస్ పలికింది. శాషెస్, శాషెస్ అన్నప్పుడు ఇగో సర్కిల్ ఇష్యూ, శాషెస్. ఏమి సీమ్స్, అది ఏమి సెన్స్, స్లేస్, సర్కిల్ ఎల్దు, సోర్స్, ఏమి అలాగే ఫాజిల్, ఎఫ్ఓఎస్ఎస్ఐ, ఫాజిల్. మీడియల్గా వచ్చింది ఇక్కడ మధ్యలో, ఎఫ్కి ఎల్కి మధ్యలో వచ్చింది. అవునా? ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఫాజీ అయింది. అక్కడ ఎల్ రాయాలి, సర్కిల్తో ఎల్ని ఇలా డౌన్వర్డ్ ఎల్, ఇలాగా డౌన్వర్డ్ ఎల్ని అక్కడక్కడ నేర్చుకున్నాం మనం గతంలో. సర్కిల్ యొక్క మోషన్ బట్టి ఎల్ రాయాలి. ఏమి ఎందుకంటే ఫాజిల్ అన్నప్పుడు సర్కిల్ ఈ పక్కకి తిరిగింది కాబట్టి ఎల్ అలా కిందకి రాసేయాలి, అంతే తప్పించి పైకి రాయకూడదు. అది ఇక్కడ గమనించాల్సింది. ఫాజిల్ అక్కడ జీ సౌండ్ పలుకుతుంది ఫాజిల్ అన్నప్పుడు. సింగ్స్, ఎస్ఐఎన్జిఎస్, సర్క్లెస్ ఇంగ్, సర్క్లెస్ సింగ్స్, ఈ రకంగా రాయాలి, సింగ్స్. ఏమి అలాగే థిజెల్, THISTLE స్పెల్లింగ్. థిజెల్ అన్నప్పుడు థిజ్, అదిగో ఎల్ కిందకి, అదిగో ఏమి మోషన్ అక్కడ కుదిరింది కాబట్టి ఆ రకంగా రా. డిజైన్స్, డిజైన్స్, అదిగో డెజ్, ఇన్స్, డిజైన్స్, ఐదిఫ్తాని, ఈ రకంగా. లిస్ట్స్, సర్క్లెస్ పి, సర్క్లెస్, లిస్ట్స్, ఈ రకంగా. ఏమి ఏమి ఈ రకంగా మనం కర్వ్డ్ స్ట్రోక్స్ రాయొచ్చు, స్ట్రైట్ స్ట్రోక్స్ అన్నింటికీ రాసుకోవచ్చు. గ్యాస్ప్, GASP, మధ్యలో వచ్చింది గ్యాస్ పి. ఏమి ఇలా వెనక్కి తిప్పకూడదు, ముందుకి ఇలాగా గ్యాస్ప్. ఏమి అలాగే ర్యాస్ప్, రే, సర్క్లెస్ పి. రిస్క్, టాస్క్, ఏమి ఈ రకంగా. నెజల్స్, హ్యాస్ప్,
హెచ్ సర్కిల్ పి. జస్టిస్ ఈ రకంగా. స్పేస్, సీడ్స్, సేజెస్, సోక్స్, సారోస్, బస్బీ, టాసిట్, క్యాస్క్, రేజర్ జీ సౌండ్, వైజర్ జీ సౌండ్, ఈ రకంగా రాసుకో. అది ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా? ఇనీషియల్ సర్కిల్ కనుక ఇనీషియల్గా సర్కిల్ కనపడింది అంటే ఇనీషియల్ సౌండ్ ఆఫ్ ఎస్, ఇనీషియల్ సౌండ్ ఆఫ్ ఎస్. ఫైనల్గా సర్కిల్ కనిపిస్తే ఫైనల్ సౌండ్ ఆఫ్ ఎస్. దాని ముందు ఉండకూడదు, దీని తర్వాత ఏం ఉండకూడదు. ఏమి ఈ సర్కిల్స్ ఎక్కడ రాయాలి అంటే ఎస్ తర్వాత ఇనీషియల్గా ఉండే సర్కిల్ రాయాలి అంటే పక్కన కాన్సనెంట్కి రాయాలి. అలాగే ఫైనల్గా ఉండేటువంటి సర్కిల్ దేనికి రాయాలి? ఫైనల్గా ఉండే కాన్సనెంట్ ఏముంటే దానికి సర్కిల్ రాయాలి. అది ఎక్కడ గమనించాలి. అది మనకు ఫస్ట్ ప్రిన్సిపల్. ఓకేనా? ఇకపోతే సెకండ్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనం గ్రామ్లోక్స్ నేర్చుకున్నాం. వాటికి కూడా ఈ సర్కిల్ ఎస్ అని రాయొచ్చు. గ్రామ్లోక్స్ నేర్చుకున్నావు కదా, ఫ్రేజోగ్రఫీ నేర్చుకున్నాం కదా, వీటికి కూడా మనం సర్కిల్ ఎస్ అని యాక్ట్ చేయొచ్చు. ఎలాగంటే సపోజ్ కమ్ నేర్చుకున్నాం, ఇలాగా సర్కిల్ పెడితే ఇప్పుడు ఏమవుతుంది? కమ్ము రాస్తే కే ఇలా రాస్తాం, సర్కిల్ పెడితే కమ్స్. పుట్ ఇలా నేర్చుకున్నాం, సర్కిల్ పెడితే పుట్స్ అవుతుంది. ఇలా గ్రామ్లోక్స్ కూడా దీన్ని వాడుకోవచ్చు. అది థర్డ్ ప్రిన్సిపల్లో మనకి ఏం తెలియజేస్తాడంటే ఎల్ గురించి ఇందాక చెప్పాను. సర్కిల్ యొక్క మోషన్ను బట్టి ఏమి అన్ని కిందకే కాదు, సర్కిల్ యొక్క మోషన్ను బట్టి సర్కిల్ ఎలా కన్వీనియంట్గా ఉంటుందో అంటే ముందుండే కాన్సనెంట్ని బట్టి సర్కిల్ యొక్క మోషన్ను బట్టి ఎల్ని రాయాల్సి ఉంటుంది. సర్కిల్ యొక్క మోషన్ ఎల్ అనేటువంటిది కిందకి రాయాల్సి వస్తే కిందకి రాయాలి, ఒకవేళ పైకి వెళ్ళినట్లయితే పైకి రాయాల్సి ఉంటుంది. ఎలా వీలైతే అలా. సపోజ్ లెసన్ LESSO ఇగో ఈ రకంగా రాసుకోవాలి. డౌన్లోడ్ ఎల్. ఎందుకంటే ఇప్పుడు ఇలా రాసామనుకో సర్కిల్ ఏమవుతుంది, ఇలా వెనక్కి రాయాల్సి వస్తుంది. ఇది అన్ఈక్వల్గా ఉంటుంది. అంచేత మనం లెసన్ అన్నప్పుడు ఇలా రాసుకోవాలి. క్యాన్సల్ KN సర్కిల్లా తిరిగింది, ఎల్ కిందకి తిప్పాలి. వెజల్ సర్కిల్లా తిరిగింది, డౌన్లోడ్ ఎల్లా తిప్పుకోవాలి. సపోజ్ లూజర్ అని వచ్చింది, సపోజ్ ఎల్ సర్కిలెస్ ఇదిగో డౌన్లోడ్ ఇక్కడ చూసావా పైకి వెళ్ళి ఈ రకంగా వాడు. అది ఇక్కడ గమనించాలి. ఇకపోతే ఫైనల్గా ఇంకొక ప్రిన్సిపల్లో ఏం చెప్తాడంటే మీడియల్గా వచ్చే ఎస్కి మీడియల్గా వచ్చే ఎస్ అంటే మధ్యలో వచ్చేటువంటి ఎస్ అంటే రెండు కాన్సనెంట్స్ మధ్యలో కనుక ఎస్ వచ్చినట్లయితే ఆ ఎస్ తర్వాత ఏదైనా ఒవులు ఉన్నట్లయితే లైట్ సౌండెడ్ ఒవులు ఏదైనా ఉన్నట్లయితే దాన్ని రాయక్కర్లేదు, ఏమి దాన్ని ఒమిట్ చేయొచ్చు, దాన్ని ఇండికేట్ చేయక్కర్లా. అంటే ఇండికేట్ చేసే అవకాశం ఉండదు అక్కడ. లైట్ సౌండెడ్ ఓవెల్ ఎలాగంటే పాయిజన్ అనే పదం ఉంది, POISON, పి సర్క్లెస్ అని రాసాం, పాయ్ రాసాం. ఇక్కడ జన్ అన్నప్పుడు ఎస్ తర్వాత ఆ అనేటువంటి ఓవెల్ వినపడుతుంది, దాన్ని మనం ఇక్కడ చూపించక్కర్లా పాయిజన్ అన్నప్పుడు. అలాగే రెఫ్యూజల్ అని వస్తుంది, రెఫ్యూజల్ అన్నప్పుడు REF సర్క్లెస్ ఎల్, రెఫ్యూజల్ అన్నప్పుడు ఫ్యూ ఇది. సల్ అన్నప్పుడు ఇక్కడ జల్ అన్నప్పుడు చూడు ఎస్ తర్వాత యాన్ ఓవెల్ వినపడుతుంది, ఇండికేట్ చేయక్కర్లేదు. యాన్సర్ ఇది కూడా అంతే, యాన్సర్ అన్నప్పుడు సర్ అన్నప్పుడు ఏనే ఓవులు వినపడుతుంది, రాయక్కర్లా. డెజైర్ డి సర్క్యులస్ డౌన్ వారు డెజైర్ ఇగో డి అది గమనించాలి. ఓకేనా? అలా లైట్ సౌండెడ్ ఓవల్ని ఇండికేట్ చేయక్కర్లేదు అని ఈ పాఠంలో వాడు చెప్తారు. అది ఇక్కడ 4 ప్రిన్సిపల్స్ ఉంటాయి. జీ ఒకటే కదా, దానికి హెవీగా పలికితే జీ అంతే. ఇనీషియల్గా రాసేటప్పుడు సర్కిల్ ఇనీషియల్గా జీ సౌండ్ పలికితే మాత్రం సర్కిల్ రాయం. మిగిలినవన్నీ ఇందాక SG అంటున్నాను కదా, SG మీడియల్గా కానీ ఫైనల్గా కానీ ఎస్ సౌండ్ కానీ జీ సౌండ్ కానీ ఏది పలికినప్పటికీ సర్కిల్ వాడతాం. జీ విడిగా ఏముండదు. ఒక ఇనీషియల్గా మాత్రం జీ సౌండ్ వచ్చినట్లయితే స్ట్రోక్ జీలు రాసుకోవాలి కానీ సర్కిల్ రాయకూడదు. ఒక ఇనీషియల్ జీరో అవి చెప్పాం, జెనిత్ జీరో ఇవి చెప్పాం కదా. ఇనీషియల్గా జీ సౌండ్ పలికితే స్ట్రోక్ రాసుకోవాలి. జీరో అన్నప్పుడు జీ అని పలికింది, జెనిత్ అన్నప్పుడు జీ పలికింది, అందుకని స్ట్రోక్ రాస్తాం. మిగిలిన సందర్భంలో అవసరం లేదు. అది ఇక్కడ గమనించాల్సింది. మిగిలిన మీడియల్గా కానీ ఫైనల్గా కానీ
సర్కిల్ రాసుకోవచ్చు, జీ సౌండ్కైనా రాయొచ్చు, అలా ఉండొచ్చు. అది మనకు మొదటి పని. ఇనీషియల్గా రాసే సర్కిల్ ఇనీషియల్ సౌండ్ ఆఫ్ ఎస్ని, ఫైనల్గా రాసేటువంటి సర్కిల్ ఫైనల్ సౌండ్ ఆఫ్ ఎస్ని మనకి తెలియజేస్తుంది. అది ఇక్కడ మనం గమనించాల్సిన ఏమి. ఇప్పుడు సెకండ్ ప్రిన్సిపల్లో నీకు ఏం చెప్పామంటే గ్రామలోక్స్కి ఫైనల్గా సర్కిల్ వాడుకోవచ్చు అని చెప్పాం. థర్డ్ ప్రిన్సిపల్లో ఏం తెలియజేసామంటే ఎల్ యొక్క సర్కిల్ యొక్క మోషన్ బట్టి ఎల్లని డౌన్లోడ్ ఎలా రాయొచ్చు, అప్వర్డ్ ఎలా రాయొచ్చు. ఫైనల్గా మాకు విషయాన్ని ఏం చెప్పామంటే మీడియల్గా వచ్చేటువంటి సర్కిల్ తర్వాత పలికే లైట్ సౌండెడ్ ఓవల్ని ఇండికేట్ చేయక్కర్లా, వ్రాయక్కర్లేదు అని 4 అది ఈ పాట. ఓకేనా? నువ్వు లెసన్ చదివి లెసన్ విని అందులో వినాలి, లెసన్ విని లెసన్లో ఉన్న పదాలన్నీ రాయాలి, లెసన్లో ఉన్న పదాలు రాసిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్ళాలి. ఓకేనా? అది నువ్వు చేయాల్సిన రైట్. అది దట్స్ ఆల్. ఓం నమ శివాయ. దట్ ఈజ్ సర్కిల్ ఎస్ అండ్ జీ లెసన్.